పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి సిట్ అధికారులు విచారణ చేపట్టారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జరిగిన సంఘటనలపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరోసారి వివరాలు సేకరిస్తున్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత. పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై ఆరా తీస్తున్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి సిట్ అధికారులు విచారణ చేపట్టారు. జరిగిన సంఘటనలపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మరోసారి వివరాలు సేకరిస్తున్నారు. ఏసీబీ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత పోలింగ్ రోజు ఆ తర్వాత జరిగిన ఘర్షణలపై ఆరా తీస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి సిట్ అధికారులు విచారణ చేపట్టినట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మాదిరి ఏదైతే ఎలక్షన్ జరిగిన తర్వాత జరిగినటువంటి అల్లర్లు, ఎలక్షన్స్ రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్ గా అయినటువంటి ఈ పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పల్నాడుకు సంబంధించి బిందు మాధవ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో బిందు మాధవ్ సస్పెండ్ చేశారు. కలెక్టర్ ని కూడా ట్రాన్స్ఫర్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత అక్కడ జరిగినటువంటి అల్లర్లుకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిట్ ని నియమించింది. ఈ సిట్ కి సంబంధించి ఇక్కడ నర్సాపేట పల్నాడు ఏరియాకి సంబంధించి సౌమ్యలత అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో అయితే జరిగినటువంటి పరిస్థితి. 4 రోజుల క్రితం ఈ సిట్ కి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ వివరాలు సేకరించారు. ఎక్కడెక్కడ ఈ సంఘటనలు జరిగినాయి ఏంటి అనే దాని మీద, తర్వాత ఏమన్నా పోలీస్ స్టేషన్ లో ఏ విధంగా కేసులు నమోదు చేశారు, దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ ఏ విధంగా నమోదు చేశారు, ఎవరెవరు దీంట్లో ముద్దాయిలుగా ఉన్నారు అనేటువంటి పూర్తి స్థాయిలో కూడా వివరాలను సేకరించడం జరిగింది. ఆ తర్వాత స్పాట్ జరిగినటువంటి ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగినటువంటి ఈ ఇష్యూస్ ని ఏ విధంగా జరిగింది ఏంటి అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి ఐవిట్నెస్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా వీళ్ళు ఫైల్ చేసి మొన్న ఇవ్వటం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వటం జరిగింది. ఇచ్చినటువంటి తర్వాత ఈ రోజు తిరిగి మరోసారి నర్సాపేటకి రావటం అనేది మాత్రం కొంత ఈ సంబంధించి ఏదైతే ఈ వీళ్ళు తీసుకున్నటువంటి సమాచారంలో కొంత ఏదైనా ఈ సరైన విధంగా లేకపోవడం లేదా కొత్త విషయాన్ని ఏదైనా కూడా గుర్తించడం వల్ల ఈ మరోసారి ఎంక్వైరీ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు నర్సాపేట టూ టౌన్ కి సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి అయినటువంటి డాక్టర్ అరవింద్ బాబు, అలాగే వైసీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య కూడా ఆ రోజు అయితే ఘర్షణ జరిగినటువంటి పరిస్థితి. ఈ ఘర్షణ నేపథ్యంలో అక్కడ 2 వర్గాలుగా విడిపోయి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడు చేసుకున్నారు. ఆ తర్వాత వాహనాలు కూడా తగలబెట్టారు. ఆ తర్వాత కొంతమందిని కూడా గుర్తించి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండోసారి వాళ్ళు చిట్టు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయటం అంటే కొంతమందిని ఇంకెవరినన్నా దాంట్లో జరిగినటువంటి గొడవల్లో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులకి సంబంధించి ఏదన్నా సమాచారం వేరేగా విధంగా వచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ కి వచ్చినటువంటి నేపథ్యంలో తిరిగి మరోసారి అక్కడ వచ్చి ఎంక్వైరీ చేసేందుకు వచ్చినట్లుగా కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సిట్ కి సంబంధించినటువంటి ఈ అడిషనల్ ఎస్పీ సౌమ్యలత అక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రెజెంట్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో మాత్రం ఎంక్వైరీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. థ్యాంక్ యూ రవికృష్ణ.